పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మహాకృపకు ఊటైన ఓ దేవా, యేసయ్యా, తండ్రి దేవా, ఆత్మదేవా, త్రియేక దేవా, ఈ రోజును బట్టి వందనాలు యేసయ్యా. ఈ సాయంత్ర సమయాన్ని బట్టి వందనాలు యేసయ్యా. యేసయ్యా, నిన్ను స్తుతించటానికి ఆరాధించటానికి మేము కుమికూడి ఉన్నాము ప్రభువా. యేసయ్యా, ఈ ఆరాధనలో మాకు సహాయం చేయండి. మేము పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి. మాకు సహాయం చేయండి. అన్ని డిస్టర్బెన్స్ని తీసివేయండి ప్రభువా. ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదు. యేసయ్యా, మీ దేవదూతలను పంపండి. మీ పవిత్రాత్మతో మమ్మల్ని ఈ స్థలాన్ని, ఇంటిని అభిషేకించండి. థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, 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 నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప చాలునయ్యా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. చిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. చిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. యేసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడువని లేదయ్యా. మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నా
కృప నాకు చాలునయ్యా. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. నీ కృప నాకు చాలునయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రేమించెదన్ అధికముగా, ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించెదన్ అధికముగా, ఆరాధింతున్ ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించెదన్ నిన్ను. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ప్రేమించెదన్ అధికముగా, ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించెదన్ అధికముగా, ఆసక్తితో. ఎబెనేజరే ఎబెనేజరే, ఎంతవరకు ఆదుకున్నావు. ఎబెనేజరే ఎబెనేజరే, ఎంతవరకు ఆదుకున్నావు నన్ను. ఇంతవరకు ఆదుకున్నావు నన్ను. ఇంతవరకు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను బలముతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. హల్లెలూయా, 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 ఆరాధన. ఎల్ రోయి ఎల్ రోయి, నన్ను చూచావే వందనమయ్యా. ఎల్ రోయి ఎల్ రోయి, నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్.
నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన. ప్రేమించదన్ ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్. ఆసక్తితో యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా. నన్ను నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించే. నిన్ను పూర్ణ ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్. ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్. ఆసక్తితో అందరి చేతి పైకి లేపి దేవుని స్తుతించుకుందాం. స్తుతి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరలోకపు తండ్రి నీకే ఆరాధన. పరలోకపు తండ్రి ఆరాధన ఆరాధన. యేసయ్యా ఆత్మదేవా త్రియేక దేవా హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా గొప్ప దేవా మహిమగల దేవా. యేసయ్యా యెహోవా రాఫా యెహోవా రాఫా ఎల్ రోయి ఎబినేజరే యెహోవా మెకాదీస్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా స్తోత్రము స్తోత్రము స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయనా యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం వందనాలు ప్రభువా. యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి కాపరి యజమానుడా ఎల్ రోయి స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ నీకే స్తోత్ర వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఆల్ఫా ఒమేగా ఆల్ఫా ఒమేగా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా 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 జీవం గల దేవా జీవిస్తున్న దేవా నీకే స్తోత్రం స్తోత్రం వందనాలు యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఇమ్మానుయేల హల్లెలూయా హల్లెలూయా రక్షకుడా హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం యేసయ్యా యేసయ్యా. స్తుతి 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 నీకే. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా.
యేసయ్యా మాకు ఊపిరిచ్చిన ప్రభువా వందనాలు యేసయ్యా. ఊపిరిచ్చిన దేవా, మమ్మల్ని మీ పోలికలో సృష్టించిన దేవా నీకు స్తోత్ర వందనాలు యేసయ్యా. ప్రేమగల దేవా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో దోచి నడిపించితివి, దయగల హస్తముతో దోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాను జయించుటకు విశ్వాసమునే చితివి. ఆమేన్. సాతాను జయించుటకు విశ్వాసమునే చితివి. స్తోత్రం గట్టిగా చప్పట్లు. స్తుతి స్తోత్రం. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదం హల్లెలూయా, సదా పాడెదం హల్లెలూయా, పాడెదం హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెదం హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెదం హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం స్తుతి యేసు. యేసునాథుని యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమును సగితివి. ఆమేన్. యేసుని వెంబడింప ఎంత భాగ్యమును సగితివి. స్తోత్రం స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
యేసువా స్తోత్రం, యేసు ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుణ్ణి ఇంకా మనము పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం స్తుతించుకుందాం. స్తుతించి వాక్యములోనికి మనం వెళ్తాం. దేని వాక్యమును మనం ఆలగిస్తాం. ఇంకొక పాట పాడి థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు బలపరచు, నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచు, నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన, 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు ఇచ్చిన కానుక. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. మరువను నిన్నో యేసయ్యా, మరువను నీదు త్యాగము. మరువను నిన్నో యేసయ్యా, మరువను నీదు త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన, ఆరాధన, ఆమేన్. ఆరాధన, ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం రక్తం యేసు జీవము జీవమునిచ్చిన నీకే రక్తం రక్తం చింది యేసుక్రీస్తు ఆరాధన. జీవమొసగు వాక్కుచే అనుదినం నిన్ను పోషించు. నీదు పాటలు పయనింప దారిని నాకు చూపించు. జీవమొసగు వాక్కుచే అనుదినం నిన్ను పోషించు. నీదు పాటలు పయనింప దారిని నాకు చూపించు. చాలును నాకు నీ కృప, నిత్యం నేను జీవించదా. చాలును నాకు నీ కృప, నేనయ్యా నీ దాసుడను, నీ చిత్తమే నెరవేర్చెదను. నేనయ్యా నీ దాసుడను, నీ చిత్తమే నెరవేర్చెదను. ఆరాధన, 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 ఆరాధన. జీవము జీవము నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన.
చివరిగా దేవుని స్తుతించుకుందాం. చేతులు పైకి లేపి స్తోత్రం యేసయ్యా, గట్టిగా హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా. ప్రేమగల దేవా నీకే స్తోత్రము, కరుణగల దేవా, కృపగల దేవా, దయామయుడా నీకే స్తోత్రం యేసయ్యా యేసయ్యా. మండించే ప్రభువా, తండ్రిగా మమ్మల్ని కాపాడుతున్న దేవా స్తోత్రము, మమ్మల్ని పోషిస్తున్న దేవా నీకు స్తోత్రము, మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రము యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరణాన్ని జయించిన ప్రభువా నీకు స్తోత్రము 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 యేసయ్యా యేసయ్యా యేసయ్యా. స్తుతి స్తోత్రము యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం. మట్టి నుండి మా అందరిని సృష్టించిన దేవా యేసయ్యా, మాకు ఊపిరిచ్చిన దేవా నీకు స్తోత్రము నీకు స్తోత్రము యేసయ్యా. మా కొరకు ఈ లోకానికి వచ్చి మమ్మల్ని రక్షించిన దేవా రక్షకుడా నీకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువలో రక్తం కార్చిన యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. సబరా లబరా రబరబర బలబర 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 సబర బలబర బలబర లబర బలబర లబర బల రబరబల లబర బల యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా యేసయ్యా నీకు వేలాది స్తోత్రాలు వందనాలు ప్రభువా నీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం ప్రభువా. ప్రభువు మీతో ఉంటును గాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మార్కు సువార్త అధ్యాయము 12 పరిశుద్ధ వచనములు 28 నుండి 34 వరకు. మార్కు 12:28 నుంచి. ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి యేసు చక్కగా సమాధానం ఇచ్చేనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించాను. అందుకు యేసు, ఇశ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోను ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వాణిని ప్రేమింపుము. ఇది 2వ ఆజ్ఞ. వీరిని మించిన ఆజ్ఞ మరి ఒక్కటి లేదు అని సమాధానం ఇచ్చాను. అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒక్కడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోను ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగు వాణ్ణి తాను ప్రేమించుటయు సమస్త దహన బలుల కంటేను, సమస్త బలుల కంటేను ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానం ఇచ్చిన ధర్మశాస్త్ర బోధకునితో యేసు, నీ దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు గనెను. అటు తరువాత ఆయనను ఎవరును ఏమీ అడుగుటకు సాగసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, నీ దేవుడైన ప్రభువును పూర్ణ మనస్సుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నీవు ప్రేమింపలేను. ఇదే దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక కార్యము. దేవుని మనము ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? దేవుడు మనలను ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా
ఆయన మనల్ని కాపాడినా కాపాడకపోయినా, ఆయన మనకి ఏదైనా ఇంకా ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మనం దేవుని ప్రేమించాలి. మనకు జాబ్ ఇవ్వకపోయినా మనకు ఆరోగ్యం ఇవ్వకపోయినా, మనకి చదువు ఇవ్వకపోయినా, మనల్ని కాపాడలేకపోయినా కూడా దేవుని మనం ప్రేమించటం, అదే అగాపే ప్రేమ. అంటే 3 రకాలైన ప్రేమ ఉన్నది. ఎరోస్, గ్రీక్ పదాలు ఎరోస్ అంటారు, ఫీలియా అంటారు, తర్వాత అగాపే. కాబట్టి మనం దేవుణ్ణి ఫీలియో ప్రేమతో ప్రేమించకూడదు. అంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తేనే ప్రేమించటం, అది ఫీలియా లేదా ఫీలియో అంటారు గ్రీక్ భాషలో. అట్లా మనం ప్రేమించకూడదు. ఆయన మనం ప్రార్థిస్తున్నాము, ఆయన మనకి జవాబు ఇవ్వకపోయినా కూడా, మనల్ని ఆస్వాదించకపోయినా కూడా మనం ఎల్ల వేళ్ళలో ప్రేమించాలి. అగాపే ప్రేమ, అగాపే. అదే యేసు ప్రభు పేతురును అడుగుతున్నారు 3 సార్లు, డూ యు లవ్ మీ? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తావా అని అడుగుతున్నాడు. కానీ పేతురు ఎట్లా అంటున్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆయన ఫీలియో ప్రేమతో చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ యేసు ప్రభు ఏం ఎదురు చూస్తున్నాడు మన నుండి? అగాపే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణ చెప్పాలంటే మగ్దలా మరియా యేసు ప్రభు చనిపోయారు, యేసు ప్రభు సమాధి వేయబడ్డారు. అప్పుడు మగ్దలా మరియా ఉదయకాలం తెల్లవారుజామున లేచి సమాధికి వెళ్ళి యేసు ప్రభుకి ఏమైంది, యేసు ప్రభు ఉన్నారా లేరా అని ఆ రాత్రి సమయంలో వెళ్ళి చూడటానికి వెళ్ళింది, సమాధికి వెళ్ళింది. చూడండి, ఒక స్త్రీ సమాధికి వెళ్ళటం ఎంత సులభమా? భయం కదా సమాధి దగ్గరికి వెళ్ళాలంటే, ఎవరికైనా భయము. కానీ ఆమెకి ధైర్యంగా వెళ్ళింది. కారణము అగాపే ప్రేమ. తర్వాత శిష్యులు అందరూ వచ్చారు. శిష్యులు వచ్చి చూశారు, సమాధిలో యేసు ప్రభు లేరని అందరూ వెళ్ళిపోయారు. అయినా కానీ ఈమె మగ్దలా మరి అక్కడనే ఉండి ఏడుస్తూ ఉంది. అయ్యో, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, అయ్యో నా ప్రభు ఎవరో ఎత్తుకుపోయారు, ఏమాయిందో అని ఏడుస్తూ ఉంది పాపం. అదే అగాపే ప్రేమ. మనం కూడా ఆ విధంగా ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ, పౌలు సిలాస్ వారు ఇద్దరిని క్రూరంగా కొట్టి చెరసాలలో పెట్టారు. ఆ చెరసాలలో ఉన్నప్పుడు వారు ఏం చేశారు? కొనుక్కోలేదు కానీ వారు చేసిన పని దేవుణ్ణి స్తుతించారు, దేవుని ఆరాధించారు, దేవుని కనపరచారు. ఆ సమయంలో కూడా అవమానం వచ్చింది కానీ దేవుని దూషించలేదు, దేవుణ్ణి వారు స్తుతించారు. అదే అగాపే ప్రేమ. మరియు ఇంకా చాలా మనం చూస్తున్నాము. సాద్రాక్, మేషాక్, ఆబేద్నెగో వారు ముగ్గురు దానియేలు ఫ్రెండ్స్. వారు ముగ్గురిని ఆ రాజుగా అంటున్నారు, నెబుకద్నెజర్, మీరు అందరూ కూడా ఇదిగో ఈ విగ్రహాన్ని ఆరాధించాలి, లేదంటే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తాను, అగ్నిగుండంలో త్రోసి వేస్తానని చెప్పినప్పుడు వారు చెప్పిన మాట, దేవుడు మనల్ని కాపాడుతారు. ఒకవేళ దేవుడు మనల్ని కాపాడకపోయినా కూడా మీరు చేసిన విగ్రహాన్ని మాత్రం మేము మొక్కుకోము అని దానియేలు 3:17-18 ఈ విధంగా ఆ ముగ్గురు ఫ్రెండ్స్ దానియేలు ఫ్రెండ్స్ అంటున్నారండి. ఎంత గొప్ప ప్రేమ, అగాపే ప్రేమ. మనం కూడా ఎల్లవేళలో మనకు కీడు జరిగినప్పుడు ఎక్కువగా దేవుని స్తుతించాలి. మనకు అవమానం వచ్చినప్పుడు దేవుని ఎక్కువ స్తుతించాలి. మనకి నష్టం వచ్చినప్పుడు ఎక్కువ దేవుని స్తుతించాలి. మనకి ఇంకా నష్టము మరియు మనం
దుఃఖ సమయంలో దేవుని స్తుతించాలి. అదే అగాపే ప్రేమ. అదే శిష్యులు అంటున్నారు, అపోస్తల కార్యములు 5:41 ఈ విధంగా పలుకుతున్నారు, దేవుని కొరకు మేము అవమానం పొందాము, దానిని బట్టి వందనాలని చెప్పి వారు దేవుని స్తుతించుకున్నారు. దేవుని కొరకు అవమానం పొందటానికి మేము అర్హులమయ్యామని వారు దేవుని స్తుతించారు, ఆరాధించుకున్నారు. కాబట్టి ఎల్లవేళలో దేవుణ్ణి మనం ఏం చేసుకోవాలి? స్తుతించాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసు ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును, పేతురు గారు చెరసాలలో ఉన్నాడు. యాకోబుని హేరోదు చంపేశారు. యాకోబు గారిని హేరోదు అనేటువంటి రాజు చంపేశారు. అయినా కానీ పేతురు చెరసాలలో మంచిగా నిద్రపోతున్నాడు. మళ్ళీ ఆయన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు హేరోదు, కానీ చెరసాలలో నిద్రపోతున్నారు. రేపటి రోజు ఉదాహరణ చెప్పాలంటే మీరు ఆలోచించండి. రేపటి రోజు మనకి దండన రాబోతుంది, చంపబోతున్నారు. ఈ రోజు మంచి నిద్రపోతారా? నిద్ర వస్తుందా? రాదు. కానీ పేతురు చక్కగా నిద్రపోతున్నారు. కారణము అగాపే ప్రేమ. దేవుడు చూసుకుంటారులే, దేవుడు ఆయన చూసుకుంటారని దేవుని మీద భారం వేశారు. అందుకు చక్కటి నిద్ర వచ్చింది. మనమైతే అయ్యో ఏమవుతుందో, అయ్యో ఎట్లా చంపుతారు, అయ్యో ఏమవుతుంది అని మనం నిద్ర లేక మన చదమదం అవుతూ ఉంటాం. కానీ పేతురు దేవుణ్ణి అగాపే ప్రేమతో ప్రేమించారు కాబట్టి మంచి నిద్రపోయాడు. మరి దేవదూతలు వచ్చి అతనిని కాపాడారు. దేవదూత వచ్చి, పేతురు లేము, బయటికి రా అని చెరసాల నుండి బయటికి వచ్చి అక్కడ బయట విడిచిపెట్టి, ఇంకా మీరు వాక్యం బోధించాలి, మీ వలన గొప్ప కార్యాలు జరగాలి, వెళ్ళి మీరు పని చెయ్యమని చెప్పి ఆయనని బయటికి వదిలిపెట్టి వెళ్ళింది ఆ దేవదూత. అదే మనము ఎల్ల వేళలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. నేను ఒకసారి ఒక ఇంట్లో ఒకరు చనిపోయారు, అందరూ ఏడుస్తూ ఉన్నారు. నేను వెళ్ళి ఏం చేశాను? దేవుణ్ణి స్తుతించాను, దేవుని కనపరిచాను, స్తుతి ఆరాధన చేసిన అరగంట సేపు. అందరికీ ఆశ్చర్యము, ఇదేంటప్ప చనిపోయారు, ఏడుస్తూ ఉంటారు, కానీ నేను వచ్చి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారే అని ఆశ్చర్యపడిపోయారు. మనం కూడా మన ఇంట్లో ఎవరైనా ఏదైనా జరిగింది, ఎవరైనా చనిపోయారు, ఆ సమయంలోనే ఈ దేవుని ఎక్కువగా స్తుతించాలి, దేవుణ్ణి కనపరచాలి. కాబట్టి మనము నష్ట సమయంలో, వ్యాధి సమయంలో, దుఃఖ సమయంలో మరియు ఇలాంటి సమయంలో ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటేనే మనం కూడా దేవుని మీద అగాపే ప్రేమ ఉంది అని అర్థం అవుతుంది. అగాపే ప్రేమ. మనల్ని ఎవరైనా మోసం చేశారు, సడన్గా మన బ్యాంక్ బ్యాలెన్స్ సడన్గా 0 బ్యాలెన్స్ వచ్చింది, ఎవరో దొంగిలించుకున్నారు. ఆ సమయంలో ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తారా? దేవుని స్తుతిస్తారా? ఏం చేస్తారా? ఆ సమయంలో దేవుని స్తుతించుకోవాలి. అప్పుడే నిజంగా మీరు ప్రేమ కలిగి ఉన్నారని అర్థం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, మీరు ఇచ్చారయ్యా, మీరు తీసుకున్నారయ్యా అని దేవునికి వందనాలు చెప్పాలి. యోబు, ఆయన కుటుంబంలో ఆయనకి 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయారండి. గాడిదలు మరియు ఒంటెలు ఎద్దులు, మేకలు అన్నీ ఒకే రోజు ఎవరోతో తీసుకుపోయారు. మరియు ఆస్తి అంతా పోయినాయి. ఇంట్లో ఉన్న పని చేసేవారు, వారందరూ చనిపోయారు. ఇలాంటి సమయంలో ఆయన ఏం చెప్పారు తెలుసా? దేవుడు ఇచ్చారు, దేవుడు తీసుకున్నారు, దేవునికే స్తుతి కలుగును గాక. నేను నా తల్లి గర్భం నుండి ఏమి లేనివాడుగా వచ్చాను, తిరిగి అదేవిధంగా ఏమి లేనివాడుగానే వెళుతాను. కాబట్టి దేవునికే స్తుతి,
దేవునికి మహిమ కలుగునుగా కానీ చెప్పగలిగారండి. మనం అలా చెప్పగలుగుతామా? దేవుని స్తుతించగలుగుతామా? అట్లా స్తుతించటానికి మనకు శక్తి బలము మనకి రావాలి. ఎప్పుడు సణుగుకోకూడదు, కొనుక్కోకూడదు, కంప్లైంట్ చేయకూడదు, ఏడవకూడదు, దుఃఖముతో ఉండకూడదు. అన్ని వేళలో స్తోత్రం హల్లెలూయా 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 అని చెప్పుకోవాలి. అదే నిజం కదా. మనం ఏదైనా తీసుకొచ్చామా ఈ లోకంలో వచ్చినప్పుడు ఒట్టిగా వచ్చాము, ఒట్టిగా వెళ్తాం. మనం ఎందుకు బాధ, ఎందుకు దుఃఖము, ఎందుకు వేదన, ఎందుకు మరియు ఆరాటం పోరాటం? సమాధానంగా సంతోషంగా ఉండండి. మనం పౌలు శిలాసు వలె, యోబు వలె స్తుతించుకోవాలి. మగ్దలా మరియా వలె దేవుణ్ణి గాఢంగా ప్రేమించుకోవాలి. ఈ పేతురు వలె దేవుని మీద భారం వేసి ఉండాలి. ఇలా మనం జీవించటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని ఎక్కువ ప్రేమిస్తే మనకి విరోధంగా ఉన్నవారు కూడా మిత్రుగా మారిపోతారు. దేవుని ఎక్కువ ప్రేమిస్తే మనకి ఎవరెవరు కీడు చేయాలని చూస్తున్నారో వారు మనకు మేలు చేస్తారు. అట్లాగే జరిగిన సంఘటన, ఒక వ్యక్తి, ఒక యువకుడు, ఆయనకి పెళ్ళి అయింది. ఆయన ఏం చేశాడంటే తన భార్య ఆమె తల్లి ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకు పోయిందంటే ఈయన చూడటానికి బాగలేదు, ఆయన తల పట్టతల, అందువలన అతన్ని చూసి హేళన చేస్తారంట. ఎప్పుడు పట్టతల మీరు బాగలేరు అని ఎప్పుడు చూసి అతనిని తన భర్తని హేళన చేస్తూ ఉంటుంది. అయినా కానీ ఈయన భరిస్తూ ఉన్నాడు, తన భార్యని ప్రేమిస్తూ ఉన్నాడు. మరియు మీతో నేను ఉండను అని చెప్పి తన తల్లి ఇంటికి పోయింది. తల్లి అంటే చాలా ఇష్టం, ప్రేమించింది. తండ్రి అంటే చాలా ఇష్టం, తమ్ముడు అంటే చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళింది. ఇతడు ఏం చేశాడు? దైవసేవకుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ దైవసేవకుడు ఇలా అయిపోయింది, నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నా భార్య అని నాకు చాలా ఇష్టము, నా భార్య అని నాకు చాలా ప్రేమ, ఆమె వెళ్ళిపోయింది, ఏం చేయాలి అని ఏడుస్తున్నాడు. అప్పుడు దైవసేవకుడు అన్నాడు, మీరు బాధపడవద్దు, ఏసియాని ప్రేమించు, ఏసియాని పట్టుకో, ఏసియాని అహాపే ప్రేమతో ప్రేమించి అని నేర్పించినప్పుడు అతడు ఏసయ్యా ఐ లవ్ యూ జీసస్, మీరే నాకు కావాలి అని ఏసియాని పట్టుకున్నాడు, ఏసియాని ప్రేమించాడు. ఎప్పుడైతే ఏసియాని ప్రేమించడం మొదలుపెట్టాడో, స్తుతించడం ఆరాధించడం మొదలుపెట్టాడో, ఈ భార్య తల్లి ఇంటికి పోయింది కదా, అక్కడ వారి మధ్యలో భేదాభిమానం జరిగింది. ఒకరితో ఒకరు మనస్తాపం రావడం జరిగింది. అప్పుడు తల్లి అడుగుతుంది, తండ్రి అడుగుతున్నాడు, తమ్ముడు అడుగుతున్నాడు, ఇక్కడ ఎందుకు వచ్చారు, మీకు భర్త ఇంటికి పో, ఇక్కడ ఎందుకు వచ్చారని వారే చెప్పటం మొదలుపెట్టారు. తర్వాత 15 రోజుల తర్వాత ఆ సహోదరి ఫోన్ చేసి భర్తకి ఫోన్ చేసి ఏంటంటే నేను బాగున్నారా, ఐ లవ్ యూ అని చెప్పటం ప్రారంభించింది. ఇతరు ఎవరో తెలియక, ఎవరమ్మా మీరు, నాకు పెళ్ళి అయిపోయింది అని అడుగుతున్నాడు. నేనే మీ భార్య అండి, ఇంటికి వస్తున్నాను, మీ కొరకు ఎదురు చూస్తున్నాను, ఇంటికి రా అని అతను చెప్పటం జరిగింది. మరి ఇంటికి వచ్చింది, సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఇతడు యేసుప్రభుని గాఢంగా ప్రేమించడం మొదలుపెట్టాడో అప్పుడు అక్కడ ఆ తల్లిదండ్రులు, తమ్ముడు, వారి మధ్య ఒక భేదాభిమానం వచ్చే విధంగా దేవుడు చేశారు. మరి ఆమె తిరిగి అక్కడి నుంచి ఇక్కడ వచ్చే విధంగా దేవుడు చేశారు. కాబట్టి మనం దేవుని ఎక్కువ ప్రేమిస్తే మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తారు, మీ భార్యను ప్రేమిస్తుంది, మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారు, మరియు ఇలా జరుగుతుంది. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. దేవుని కంటే, ఏసియా కంటే ఉద్యోగాన్ని కానీ, మరియు పిల్లల్ని కానీ, తల్లిదండ్రులను కానీ, భార్యను కానీ, భర్తని కానీ ప్రేమించకూడదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకే ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆయనకి మొదటి స్థానం ఇవ్వండి. అప్పుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసుకుంటారు. కాబట్టి పిల్లలు అని దేవుని మర్చిపోయి
పిల్లలకు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, వారికి అది కొని ఇవ్వాలి, ఇది కొని ఇవ్వాలని చెప్పి అనుకొని దేవుని కొందరు మర్చిపోతారు. అలా దేవుని మర్చిపోవటం వల్ల ఏమవుతుంది? పిల్లలు పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులను ఎక్కడ ఉంచుతారు? ఓల్డేజ్ హోమ్లకు పంపిస్తారు. ఎందుకంటే వారు దేవుని పట్టుకోకుండా పిల్లల్ని మీద ఆధారపడ్డారు, పిల్లల్ని ప్రేమించారు. అందుకు అలా జరుగుతుంది, ఇది ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా యేసయ్యనే మనకి ప్రాముఖ్యము. అబ్రహాము 100 వయసులో దేవుడు ఆయనకి పిల్లలు ఒక కొడుకు ఇచ్చారు, ఈసాకుని ఇచ్చారు. అబ్రహాముకి ఈసాక్ అంటే చాలా ప్రేమ. ఈసాకు ఆయన ఆడుకోవటం చూసి నవ్వుతున్నారు. ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు, ఎంత చక్కగా నడుస్తున్నాడు, బాగున్నాడు కదా, ఆయన మాట బాగుంది, అయ్యో ఎంత ముద్దుగా ఉన్నాడని చూసి ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. 13 వయసు అయిపోయిన ఈసాకు అప్పుడు ఒక శోధన వచ్చింది. దేవుడు ఒక శోధన ఇచ్చారు. ఏం శోధన? ఇతడు నన్ను ప్రేమిస్తున్నాడా, ఈసాకుని ప్రేమిస్తున్నాడా, నాకంటే ఈసాకుని ప్రేమిస్తున్నాడా అని శోధన పెట్టాడు. ఎగ్జామ్ పెట్టారు. అబ్రహామా నీవు ప్రేమిస్తున్నా ఆ ఈసాకుని నా కొరకు బలిగా సమర్పించండి అని చెప్పినప్పుడు, మోరియా కొండకి వచ్చి నా కొరకు సమర్పించు అని చెప్పినప్పుడు అలాగే విధేయత చూపించి తీసుకువెళ్ళాడు. తన కుమారుడు చేతులు కాళ్ళు కట్టి ఆ పీఠం మీద పెట్టి కత్తి తీసి అలా పొడవటానికి తీసాడు. అప్పుడు దేవుడు వద్దన్నాడు. చూసారా, అబ్రహాము ఆ పరీక్షలో 100కి 100 మార్కులు పొందుకున్నాడు. కాబట్టి మనం కూడా మార్క్స్ పొందాలి, 100కి 100 మార్క్స్ పొందుకోవాలి దేవుని ప్రేమించటంలో. దేవుడు మిమ్మల్ని అడుగుతున్నారు, నా కొరకు మీ పిల్లల్ని బలిగా సమర్పిస్తావా అని అడిగితే సిద్ధంగా ఉంటారా? ఉదాహరణ చెప్తున్నాను, సిద్ధంగా ఉండాలి. దేవుడే మనకి ప్రాముఖ్యత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము దేవుని ప్రార్థించుకుందాం. దేవాది దేవుణ్ణి మోకరించగలిగే వారు మోకరించవచ్చు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మంచి కాపరి యేసయ్యా, నీకే స్తోత్ర వందనాలు ప్రభువా. ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు యేసయ్యా. మేము యేసయ్యా నిన్నే ప్రేమించాలి ప్రభువా, నిన్నే మేము ప్రేమించాలి. మా తల్లి కంటే, తండ్రి కంటే, పిల్లల కంటే, భార్య కంటే, భర్త కంటే నిన్ను ప్రేమించే మనసు మాకు ఇవ్వండి ప్రభువా. మా ఉద్యోగం కంటే నిన్నే ప్రేమించాలి యేసయ్యా. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్. యేసయ్యా గొప్ప దేవా, మహిమగల దేవా, పరలోకపు దేవా, యేసయ్యా యేసయ్యా. ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసయ్యా ఈ బేస్తవారం నాడు యేసయ్యా మేము గుమ్మి కూడి ప్రార్థిస్తున్నాము. ఎక్కడ 2 3 నా నామంలో కుమ్మి కూడి ప్రార్థిస్తున్నారు, అక్కడ నేను ఉన్నానని పలికిన ప్రభువా యేసయ్యా, మా మధ్యలో మీరు నివసిస్తున్నారు. వందనాలు, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ కుటుంబంలో ఉన్న అందరినీ ఆశీర్వదించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ కుటుంబానికి చేసిన సమస్త మేలులకు వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభువా. యేసయ్యా యేసయ్యా. కుటుంబం అంతా దేవుని యందు ప్రార్థనలో, విశ్వాసంలో ఇంకా అధికంగా బలపడాలి యేసయ్యా. ప్రార్థనలో బలపడాలి యేసయ్యా. ప్రార్థన శక్తి దయచేయండి, నిన్ను ఇంకా గాఢంగా ప్రేమించే మనసు దయచేయండి, ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి యేసయ్యా. ప్రార్థన శక్తి దయచేయండి, ప్రార్థన ఆత్మ దయచేయండి, కురిపించండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనాలు ప్రభువా. హల్లెలూయా. చదువుకుంటున్న పిల్లల్ని దీవించండి. రాజీవ్ సేగర్ మరియు బీటెక్ చదువుతున్నారు. అక్షయ్ నాథ్
10th క్లాసు, రోహన్ 9th క్లాసు. యేసయ్యా వీళ్ళకి జ్ఞానము ఇవ్వండి, జ్ఞాపక శక్తి ఇవ్వండి, చదవటానికి కావలసిన మంచి వాతావరణం ఇవ్వండి. యేసయ్యా ఎటువంటి డిస్టర్బెన్స్లో పడిపోకుండా వారిని కాపాడండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీ ఆత్మతో, శక్తితో, కృపతో నింపండి, నడిపించండి. యేసయ్యా థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా గొప్ప దేవా, మహిమగల దేవా, పరలోకపు దేవా, మీ పరలోకపు జ్ఞానముతో నింపండి, వారిని తాకండి, ఆశీర్వదించండి. యేసయ్యా హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా కుటుంబంలో ఉన్న పెద్దలందరూ చేస్తున్న పనిలో దేవుడు యేసయ్యా మీరు సహాయంగా ఉండండి. ఉద్యోగంను దీవించండి. ఉద్యోగంలో యేసయ్యా వారు మంచి పేరు పొందుకోవాలి, పై అధికారులు దగ్గర మంచి పేరు పొందే విధంగా ఆశీర్వదించండి. యేసయ్యా మిస్టేక్ లేకుండా వీరికి ఇచ్చిన పనిని చేసే భాగ్యం దయచేయండి. యేసయ్యా టయానికి వెళ్ళటం, యేసయ్యా మరి చేయాల్సిన బాధ్యతను చేసే యేసయ్యా భాగ్యం దయచేయండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా వారితో పాటు ఉద్యోగం చేస్తున్నారు మరియు వారందరినీ దీవించండి. స్టూడెంట్స్ని దీవించండి, అక్కడ పని చేస్తున్న వారిని దీవించండి, ఆ స్థలాన్ని దీవించండి, కాపాడండి. యేసయ్యా థ్యాంక్ యూ జీసస్. అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా, ఆరోగ్యం దయచేయండి. యేసయ్యా హల్లెలూయా. యేసయ్యా ఈ వర్షకాలంలో యేసయ్యా ఎటువంటి వ్యాధుల్లో పడిపోకుండా కాపాడండి. జలుబు, దగ్గు, జ్వరము, టైఫాయిడ్ ఇంకా రకరకాలైన వ్యాధులలో పడిపోకుండా ఈ కుటుంబాన్ని కాపాడండి, ఆశీర్వదించండి. యేసయ్యా దీవించండి, కాపాడండి. యేసయ్యా ఇదిగో ఈరోజు శ్వేతకి యేసయ్యాదు కంటి ఏ సమస్య ప్రభువా, సహోదరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, మీ పరిశుద్ధ రక్తముతో కడగండి, శుద్ధి చేయండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. శ్వేతకి యేసయ్యా కాపాడండి. తల్లిదండ్రులు శ్వేత మరియు యేసయ్యా వినయ్ వారి తల్లిదండ్రులను ఆశీర్వదించండి. యేసయ్యా దీవించండి. జాబ్ చేస్తున్న శ్వేత, వినయ్, సంజయ్ వారికి ఇంకా మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్న ప్రభువా, మంచి భవిష్యత్తు దయచేయండి, మంచి ఫ్యూచర్ వారికి దయచేయండి. యేసయ్యా హల్లెలూయా, 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 హల్లెలూయా. వివాహం కొరకు సిద్ధముగా ఉన్న శ్వేత, వినయ్ వారికి మంచి భాగస్వామి కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభువా, మంచి భాగస్వామి దయచేయండి, మంచి లైఫ్ పార్ట్నర్ దయచేయండి ప్రభువా. యేసయ్యా లేట్ అయినా కూడా పర్వాలేదు, వారికి తగిన ఒక లైఫ్ పార్ట్నర్ దయచేయండి ప్రభువా. యేసయ్యా మేము వేడుకుంటున్నాము యేసయ్యా ఈసాకుకు తగిన ఒక భార్య ఇచ్చిన ప్రభువా, మరి యాకోబుకు తగిన విధంగా మీరు లైఫ్ పార్ట్నర్ ఇచ్చిన యేసయ్యా, మరి అబ్రహాముకు తగిన ఒక లైఫ్ పార్ట్నర్ సారాయిని ఇచ్చిన ప్రభువా, అదేవిధంగా శ్వేత, వినయ్ వారికి తగిన లైఫ్ పార్ట్నర్ దయచేయాలని అడుగుతున్నాము ప్రభువా. దయచూపము, వారి జీవితం ఆస్వాదించండి, వారి జీవితాన్ని కట్టండి, ఆశీర్వదించండి. యేసయ్యా నిన్ను వేడుకుంటున్నాము యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. బంధుమిత్రులందరి కొరకు ప్రార్థిస్తున్నాము యేసయ్యా. అందరిని దీవించండి ప్రభువా. స్వామిని దీవించండి యేసయ్యా. మంచి ఆరోగ్యం దయచేయండి, ఆరోగ్యం ఇవ్వండి యేసయ్యా. సహోదరి ఆనందం వారిని దీవించండి యేసయ్యా. అందరిని దీవించండి యేసయ్యా. సహోదరి ప్రశాంత్ని దీవించండి, మరియు సహోదరు సురేష్ మరియు సహోదరి రాధా వారిని దీవించండి ప్రభువా. అందరిని దీవించండి, తాకండి, అభిషేకించండి. నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాకపోకట్లో తోడు అండగా ఉండండి. ఎటువంటి అపాయం ప్రమాదంలో యేసయ్యా పడిపోకుండా కాపాడండి ప్రభువా. యేసయ్యా వాహనమును దీవించండి,
బైక్, కారు, జీపు అన్ని వాహనాలను ఆశీర్వదించండి. మీ పరిశుద్ధ రక్తముతో కడగండి, శుద్ధి చేయండి యేసయ్యా, శుద్ధి చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ పరిశుద్ధ రక్తంను ఇంటిలో పోయండి, ఇల్లు చుట్టూ పోయండి యేసయ్యా. అందరిని అభిషేకించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి రవికిరణ్ సార్ని దీవించండి, ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, లేచి నడిచే భాగ్యం దయచేయండి ప్రభువా. దీవించండి, అందరిని ఆశీర్వదించండి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరిని దీవించండి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ ప్రార్థనలన్నిటిని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను దయచేయుమా. ప్రార్థించు నిన్ను చేరు భాగ్యమి, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింగాళ గుగలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింగాళ గుగలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థనా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. మన దేశం కొరకు, మన మేత్రాసులం కొరకు, మన పై అధికారుల కొరకు ప్రార్థించుకుందాం. మనం సమాధానంగా ఉండాలంటే
మనపై అధికారుల కొరకు ప్రార్థించాలి, మన దేశం కొరకు ప్రార్థించాలని వాక్యం మనకి నేర్పిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు మన దేశం కొరకు, భారతదేశం కొరకు ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, యేసయ్యా మా భారతదేశాన్ని దీవించండి ప్రభువా. యేసయ్యా దేశ నాయకులను ఆశీర్వదించండి ప్రభువా. అందరినీ నాయకులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. మీ చిత్త ప్రకారంగా దేశాన్ని పరిపాలించాలని ప్రార్థిస్తున్నాము ప్రభువా. మా ఆంధ్ర రాష్ట్రాన్ని దీవించండి. కొత్తగా ఇదిగో ఎన్నుకోబడిన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడిని ఆశీర్వదించండి, ఆయనకి మంచి ఆరోగ్యం దయచేయండి. యేసయ్యా ఆయన ద్వారా యేసయ్యా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆశీర్వదించండి. ఎమ్మెల్యేలను దీవించండి, మరియు ఇంకా రాష్ట్ర నాయకులను అందరినీ, సర్పంచ్లను దీవించండి, ఆశీర్వదించండి, నడిపించండి. యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం వందనాలు ప్రభువా. మా మేత్రాసును నీకు సమర్పిస్తున్నాము ప్రభువా. మాకు మీరు ఇచ్చిన బిషప్ను బట్టి వందనాలు. బిషప్ గోరండా జోనస్ని దీవించండి, ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆయన చూసిన ప్రతి పనిని దీవించండి, ఆయన గొప్పగా వాడుకోండి ప్రభువా. యేసయ్యా ఆయన చూసి ఇతర బిషప్స్ అందరూ కూడా నేర్చుకోవాలి, ఈయనలాగా ఉండాలని నేర్చుకోవాలి. యేసయ్యా ఆ విధంగా ఆయన దీవించండి, కాపాడి నడిపించండి. ఆయన చేసిన ప్రతి పనుల్లో విజయము, అభివృద్ధి దయచేయండి. ఆయన ద్వారా ఈ మేత్రాసును దీవించండి, మా విచారణ గురువుని దీవించండి, సిద్ధింబోల దేవదాసుని దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి, కాపాడండి, ఆశీర్వదించండి. విచారణ ప్రజలను దీవించండి, కాపాడండి. యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్ర వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి తూణును కన్యాస్త్రమును దీవించండి ప్రభువా. యేసయ్యా అందరికీ ఆరోగ్యం, శాంతి, సమాధానం దయచేయండి, ఆశీర్వదించండి. యేసయ్యా థ్యాంక్ యూ జీసస్, నీకే స్తోత్రం. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్ ఆమేన్. పరలోకమందుండడు ప్రభువు మీతో ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురు గాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ప్రైజ్ లార్డ్.